హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు ఒక లడ్డు రెసిపీని అయితే తయారు చేస్తున్నాను. ఈ లడ్డు వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కొలతలతో మంచిగా ఎలా తయారు చేసుకోవాలో, దీని బెనిఫిట్స్ ఏంటి అన్నీ మనమైతే డిస్కస్ చేద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యము, మన లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కడాయి తీసుకొని 1 కప్ మినప్పప్పునైతే మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మీరు మినప్పప్పు అయినా తీసుకోవచ్చు, లేదా మినుములైనా తీసుకోవచ్చు. మీ అవైలబిలిటీని బట్టి మీరైతే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము ఈ మినప్పప్పుని మంచి స్మెల్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్లోకి రావాలి పప్పు అంతా. అలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మనకైతే ఈ మినప్పప్పు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన బోన్స్కి అయితే మంచి హెల్ప్ అవుతుంది మినపప్పు రోజు మనం తినడం వల్ల. అలాగే మన ఎనర్జీ లెవెల్స్ని ఇన్స్టెంట్గా బూస్ట్ చేయడానికి మినపప్పు అయితే మంచిగా యూజ్ అవుతుంది. మన హార్ట్ హెల్త్కి కూడా, అలాగే స్కిన్ మంచిగా గ్లో అవ్వడానికి మినపప్పు అనేది అయితే యూజ్ అవుతుంది. చూడండి, మనకైతే గోల్డెన్ కలర్లోకి పప్పు అంతా వచ్చిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో మనము మినప్పప్పు తీసుకున్న కప్పుతోటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకుంటున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలండి. బయట మనకి మార్కెట్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. మరి ఫ్లాక్స్ సీడ్స్ నల్లగా ఉన్నాయి కదా స్వప్న, మరి మాకు ఎలా తెలుస్తుంది వేగిందని అనేసి అనుకుంటున్నారా? అలా ఏం లేదు. మీకు ఫ్లాక్స్ సీడ్స్ వేయించేటప్పుడు మంచి స్మెల్తో పాటు గింజలు అనేవి ఇలా చిటపటలాడుతూ ఉంటాయి. ఆ టైంలో ఒక 5-6 నిమిషాల వరకు మీరు వేయించుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. మన మినప్పప్పు ఫ్లాక్స్ సీడ్స్ చల్లగా అయిన తర్వాత మంచిగా ఈ మాత్రం పొడి మనమైతే పట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా అలా. ఆ పొడిని కూడా పక్కన పెట్టుకొని ఇక్కడ నేను సేమ్ కప్పుతో అయితే బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి. బ్రౌన్ షుగర్ మన హెల్త్కి మంచిది అనేసి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ బ్రౌన్ షుగర్ అవైలబుల్గా లేకపోతే మీరు బెల్లం పొడైనా తీసుకోవచ్చు, లేదా వైట్ షుగర్ అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం అండి అది. ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్లోకి మనము పొడి చేసుకున్న అవిసె గింజలు, మినప్పప్పు, మన షుగర్ ఇవన్నీ నేనైతే యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మీరు స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. కొంచెం పొడిని తిన్నారంటే మీకు స్వీట్గా ఉందా లేదా అని తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేనైతే నెయ్యితో ఉండలైతే చుట్టుకుంటున్నాను మన లడ్డూలని. చూస్తున్నారు కదా, నేను ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకొని మంచిగా మనము పిండంతా కలిసేలాగా కలుపుకోవాలి. లడ్డు రెసిపీ మీరు చూసినట్లయితే మనము వాడిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కూడా మనకి ఏంటంటే అందరికీ తెలిసిందే కదా, ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది. అలాగే ఇంటర్నల్గా మన స్కిన్లో నుండి గ్లో రావడానికైతే ఫ్లాక్స్ సీడ్స్ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనమైతే 3 ఇంగ్రీడియంట్స్ని చక్కగా నెయ్యితో కోట్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఒక ముద్దలాగా. స్వీట్ క్రేవింగ్స్ మ్యాక్సిమం అందరికీ వస్తూనే ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనము మన క్రేవింగ్స్ని చంపుకోవడం ఎందుకు చెప్పండి. ఇలా మనము లడ్డూని హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకుంటే మన క్రేవింగ్స్ తీరుతాయి, మనం స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అలానే కాకుండా డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా మీరు లడ్డూ చేసుకొని పెట్టుకుంటే అయితే మంచిగా ఉంటుంది. నాకైతే మంచిగా నెయ్యిలో ఈ ముద్దంతా కలుపుకున్నాను. ఇప్పుడు నేనైతే లడ్డూలుగా చుట్టేసుకుంటాను. మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే లడ్డూలన్నీ చుట్టుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మీకు ఆ పిండంతా మీ చేతికి అంటుతుంది అనిపిస్తే అదంతా మీరు స్పూన్తో తీసేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యిని చేతికి అప్లై చేసుకొని ఈ మాత్రం సైజులో మీరైతే లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న 1 కప్ మినప్పప్పు, 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్, 1 కప్ షుగర్కి నాకైతే 15 లడ్డూలు అయ్యాయండి. ఈ సైజులో చేసుకుంటే మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరైతే నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే ఒక ఐడియాతో మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు 2 కప్స్ చేసుకున్నారనుకోండి, అదే కప్తో సేమ్ ఫ్లాక్స్ సీడ్స్, సేమ్ షుగర్ క్వాంటిటీ మీరు పెంచుకుంటే సరిపోతుంది.
ఇక్కడైతే నేను చుట్టుకున్న లడ్డూలన్నిటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటున్నాను. దానివల్ల మనకేంటంటే లడ్డూలు అనేవి పాడవకుండా ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు తీసుకొని మళ్ళీ బాక్స్ మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసుకున్నామంటే ఎటువంటి ఎయిర్ అదేమి పోదు కాబట్టి లడ్డూలు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ లడ్డూలైతే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. నేను మన ఛానల్లో రవ్వ లడ్డూని కూడా పోస్ట్ చేశాను. దానికైతే మీ సపోర్ట్ అనేది చాలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్ అండి. ఈ లడ్డూలు కూడా మీరు ట్రై చేశారంటే డెఫినెట్గా చెప్తున్నాను కదా, మీకైతే చాలా నచ్చుతాయి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.